హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఆనియన్ పొటాటో దోశ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ఆనియన్ స్లైసెస్లో పొటాటో స్టఫింగ్ పెట్టి ఒకవైపు కాల్చాలి, తర్వాత మళ్ళీ తిరగొట్టాలి. ఒకవైపు కాలాక ఇంకోవైపు తిరిగేయాలి. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ కూడా కాలాక దోసపిండిని ఇలా స్ప్రెడ్ చేయాలి. దోసపిండి బాగా ఫర్మెంట్ అయ్యి ఉండాలి. కారపొడి వేయాలి. కొంచెము కొత్తిమీర వేయాలి. మూత పెట్టాలి. వేసిన తర్వాత ఇలా వస్తుంది. కొత్తిమీర వేసాక కొద్దిగా నెయ్యి వేయాలి. మూత తీసినాక బోత్ సైడ్స్ ఇలా వేగించాలి. కొబ్బరి పచ్చడి, పండుమిరపకాయ పచ్చడితో సర్వ్ చేసుకోవాలి. ఆనియన్ మసాలా కోసం, పొటాటో మసాలా కోసం పొటాటోస్ బాయిల్ చేసి పీల్ చేసి ఒక మూకుట్లో కొంచెం ఆయిల్ తీసుకొని స్మాష్డ్ పొటాటో వేసి అందులో కొంచెం ఉప్పు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. దోశ పిండి బాగా ఫర్మెంట్ అవ్వాలి. ఒక రోజంతా బయటే ఉంచాలి. కొబ్బరి పచ్చడి, పండుమిరపకాయ పచ్చడితో సర్వ్ చేసుకోవాలి.